ఎంతైనా పార్వతి చేతి వంటే వంట కదా ఆంటీ. అవునవును, పార్వతి వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు కూడా. కమ్మటి భోజనాలు కదా. పార్వతి వదిన వంటలు కావాలి కానీ ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండడం వద్దా పిన్ని? అదేంటి చిన్నబాబు, నా నిరకాటంలో పడేయాలని ఇలాంటి ప్రశ్నలు అడగట్లేదు కదా. నాకంత నాలెడ్జ్ లేదు. దీనికి నాలెడ్జ్ అవసరం లేదా ఆంటీ, మాట సాయం చేస్తే చాలు. ఆ చెప్పండి, ఏం చెయ్యాలి? నా ప్రాణాలైనా సరే ఇచ్చేస్తాను, సుమంగళిగా వెళ్ళిపోతాను. నా అంబిషన్ కూడా అదే. పిచ్చ పబ్లిసిటీ వచ్చేస్తుంది కూడా. నువ్వు ఒక్కదానే మాకు అండగా ఉంటే చాలు పిన్ని, మేము అనుకున్న సాధించేస్తాం. అండపిండ బ్రహ్మాండంలో ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని గుర్తు పెట్టుకోండి. మేం గుర్తు పెట్టుకునేలాగా ఈ పేపర్ మీద నువ్వు సైన్ చేయి పిన్ని. గుర్తుగా పెట్టుకుంటారా? అయితే ఓకే. తీసుకోండి, పండగ చేసుకోండి. పేపర్ మీద ఏం రాసిందో చూడకుండా సైన్ చేసావేం పిన్ని? బోడి నా దగ్గరే ఉందని నేను సంతకం పెడితే మాత్రం ఆస్తిపాస్తులు వస్తాయా ఏంటి? రావు కదా. సైన్ చేస్తే పైన రాసిన వాటికి కట్టుబడి ఉండాలి కదా పిన్ని. ఆఫ్ కోర్స్. ఇంతకీ ఏం రాశారు చిన్నబాబు? బ్రో పార్వతి వదిలిన విషయంలో తల దూర్చునని, పార్వతిని ఇంటి పెద్ద కోడలిగా ఒప్పుకుంటున్నానని. కొంపు తీసి అదే రాసి సైన్ చేయించుకున్నారా? లేదు పిన్ని, అది జరగడానికి ఇలా వచ్చాం. మా మాట వినకపోతే బాబాయ్కి పేపర్ పంపించేస్తాం. అసలు అదేం పేపర్ చెప్పండి ముందు. గౌరీ శంకర్ బాబాయ్కి విడాకులిస్తున్నట్టు నువ్వు పెట్టిన సంతకం. ఆంటీ, ఆర్ యు ఓకే? హార్ట్ అటాక్ రాలేదు కదా? నేను ఇంకా చచ్చిపోలేదు. సుమంగళిగా వెళ్ళిపోవాలంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి కానీ విడిపోయి చావకూడదు. అప్పుడు పుణ్యస్త్రీగా పోలేను. మీరు తొండి చేసి నాతో సంతకం పెట్టించుకున్నారు. కచ్చి నేను మీతో మాట్లాడు. పండి పిన్ని, నువ్వు కంగారు పడి ఉడత మొహం పెట్టకు. నేను చెప్పేది విను. పండి. వినకపోతే ఆ పేపర్ గౌరీ అంకుల్ కి పోస్ట్ చేస్తాం కదా మహి. నువ్వు ఆగమ్మా తల్లి, నువ్వు చెప్పవయ్యా బాబు. ఇంట్లో ఏం జరిగినా సైలెంట్ గా చూస్తూ ఉండు పిన్ని. మామ్ కి సపోర్ట్ చేసి డాడ్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే చాలు. ఓకేనా? ఓకేలే. గుడ్ నైట్ ఆంటీ. బాయ్ పిన్ని, పద. ఓకే అని మీరు చెప్పేసుకున్నాక ఇక నేను చేసేదే ఉంది? చేతికలు తినడం తప్ప. పార్వతి, ఇలారా. మీరు తిన్నాలో విషయం కలిపారయ్యా. పార్వతి మళ్ళీ వండేసింది. సంతానం పెదబాబు, నువ్వు తండ్రి కాబోతున్నావు. అమ్మగారు, అమ్మగారు, పెదబాబు గారు, పని మనిషి పార్వతిని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టమో ప్రేమో తెలియదు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఘట్టంనేని వంశానికి వారసులు అంటే మేము ఒప్పుకోము, భరాయించలేము. జనం మాటే నా మాట, జనం మాటే నా మాట, జనం మాటే నా మాట. నా మాటే శాసనంగా భావించాలి అని చెప్తున్నాను. అమ్మా, తలకు గాయమై హాస్పిటల్కి వెళ్లే క్షణంలో కూడా నన్ను పార్వతిని
ఒకటిగా ఉండాలని చెప్పావు. కానీ చివరికి ఎవరో అన్న మాటలు పట్టించుకుని నువ్వు మనసు మార్చుకున్నావేంటమ్మా? పార్వతిని ఇంటి పెద్ద కోడల్ని చేయాలని చూసిన నువ్వు మా పాలిట దేవతవయ్యావనుకునే లోపు మళ్ళీ అమ్మలాగే మిగిలిపోయావేంటమ్మా? పెద్దబాబు గారు, తెల్లారుగానే అందరూ బయలుదేరిపోవాలన్నారు. ఏమైనా సర్దాలంటే చెప్పండి, సర్దేస్తాను. వెళ్ళిపోదామా పార్వతి? పెద్దబాబు గారు, ఈ ఊరికొచ్చాక ఎంతో సంతోషంగా ఉందన్నావు. ఎంత స్వేచ్ఛ సిటీలో దొరకదు అన్నావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడదామా పార్వతి? పెద్దవాళ్ళు ఏడుంటే ఆడి ఉండాలి పెద్దబాబు గారు. వాళ్ళ ఆశీర్వాదం లేనప్పుడు మనకి ఎంత వయసు వచ్చినా ఇంకా సంటి పాపలమే అనుకోవాలి. మనకి తెలిసిన బతుకుతున్నా చుట్టుపక్కల వాతావరణం స్వేచ్ఛగా ఉంటాది, కానీ మనసులో మటుకు అలజడి ఉంటాది పెద్దబాబు గారు. అంతా మంచిగా జరుగుతుందనుకునే టైంలో ఎక్కడో పొరపాటు జరిగింది పార్వతి. లేకపోతే అమ్మ అలా మాట మార్చేది కాదు. అమ్మగారు మారలేదు పెద్దబాబు గారు. నా తలరాత మారాలని రాసుంటే ఎవరు మటుకు ఏం చేస్తారు? ఏడ్చే ఓపిక కూడా లేదు. పెద్ద కోడలిగా ఉండే అదృష్టం లేనప్పుడు పని మనిషిగానైనా పనులన్నీ సేత్తా పోవాలంటే కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకోకుండా శక్తినంతా కూడు తెచ్చుకుని పనులు చేయాలని నిర్ణయించుకున్నాను పెద్దబాబు గారు. ఆ దేవుడు కూడా నా దేవుడికి బలం ఇయ్యాలా, జరిగిందంతా మర్చిపోయి మళ్ళా ముందుకెళ్ళిపోవాలా? అలా ఎలా ఉండగలుగుతావు పార్వతి? నువ్వు ఒట్టి మనిషివి కూడా కదా, అమ్మవి. అమ్మా, నేను అమ్మనైనా అమ్మగారి దయలేని పనమ్మాయిని పెద్దబాబు గారు. పార్వతి, మీరేమనుకునంటే ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మేగోటి హనుమంతు మనవడిగానే పెరుగుతాడనుకోవాలా? గట్టమనేని అఖిలాండేశ్వరి అమ్మగారింటి వారసుడుగా పెరుగుతున్నాడని చెప్పుకోవాలంటే ధైర్యం కన్నా ఆశీర్వాదమే కావాలి పెద్దబాబు గారు. డాడ్ ఒప్పుకున్నారు కదా పార్వతి, మావయ్య అని పిలవమన్నారు కదా. అమ్మగారు అని పిలుస్తా, పక్కనున్న అయ్యగారిని మావయ్య అని పిలిస్తే ఎట్టా ఉంటది చెప్పండి? వద్దు పెద్దబాబు గారు, నా సంతోషం కోసం అందర్నీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. జరిగిందంతా తలుచుకుంటే అమ్మ మనల్ని ఆశీర్వదించింది అనిపిస్తుంది. పార్వతి నా పెద్ద కోడలని అమ్మ నాన్నతో కూడా చెప్పిందంటే
ఈలోపే మనసు మారిందంటే లేదు పార్వతి, ఏదో జరిగింది, మనకు తెలియంది, ఏదో మారింది. అంతా మన కళ్ళ ముందే జరిగింది కదా పెద్దబాబు గారు. లేదు పార్వతి, అమ్మ ఒకసారి నిర్ణయం తీసుకుందంటే దాన్ని మార్చుకోదు. అగ్రతాంబూలం తీసుకోవాల్సింది నువ్వే అని అందరి ముందు చెప్పింది. నీలాంబర్ని కడతీర్చాలని చెప్తూనే నిన్ను హక్కున చేర్చుకునే ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉత్సవాలు జరిపించింది. బాంపుతాడు జరిగి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇద్దరం గుళ్ళో ఉండి ఉత్సవాలు పూర్తి చేయాలని కోరింది. అవునా కదా? చెప్పు. అన్నీ గుర్తున్నాయి పెద్దబాబు గారు. అమ్మగారు ఇంటికొచ్చా కూడా నన్ను పెద్ద కోడలుగా ఒప్పుకోలేకపోతున్నానని జనం మాటే నా మాట అని చెప్పారంటే నేనేమనుకోవాలి? అదే పార్వతి నేను ఆలోచిస్తున్నాను. ఏదో జరిగిందనిపిస్తుంది. అది అమ్మకు సంబంధం లేకుండానే జరిగిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అదేంటో తెలుసుకోవాలి. ఆ నీలాంబరి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి అనుకున్నా చేత కాకపోయేసరికి ఇంకో దారి వెతుక్కున్నట్టుంది. పెద్దబాబు గారు, నాకిప్పుడిప్పుడే అనిపిస్తుంది మీకు ప్రమాదం జరిగినప్పుడు, గతం మర్చిపోయినప్పుడు, మీకిష్టం లేకపోయినా కూడా ఆ నీలాంబర్ని పెళ్లి చేసుకోవాలని ఒప్పించినారు. అట్టాగే ఇప్పుడు కూడా అమ్మగారిని హిప్నటైజ్ చేశారంట. అంతే కదా పార్వతి? అదే పెద్దబాబు గారు, నాకు చెప్పనికి రావట్లేదు కానీ మీరన్నదే. ఆలోచిస్తాను పార్వతి. అమ్మని ఎలా ప్రభావితం చేశారని తీవ్రంగా ఆలోచిస్తే అసలు విషయం బయటపడుతుంది. హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. మహి ఐశ్వర్యలను ఐసీయూలోకి రానివ్వలేదు. అంటే ఐసీయూలో ఏదైనా జరిగే అవకాశం ఉండుండొచ్చు. అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటుందంటారా పెద్దబాబు గారు? నీలాంబరి ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు పార్వతి. నువ్వు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. అమ్మ పెద్ద కోడలుగా ఒప్పుకోలేదని నువ్వు వంటగదిలోకి వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉండకు. అర్థమైందా? మీ బ్యాగ్లన్నిటి ఇవ్వండి, అట్టుకెళ్ళి నేను హాల్లో పెడతాను. పార్వతి, ఆ పనులేవి వద్దన్నాను కదా. నువ్వు ఇలా కూర్చో ముందు కూర్చో. నేనన్నీ సరిదేస్తాను, ఓకేనా? కూర్చో పెద్దబాబు గారు. కూర్చో పార్వతి. అయ్యగారు, అమ్మగారికి ఇప్పుడు ఎట్టా ఉన్నది? అఖిల ఆరోగ్యం బాగానే ఉంది పార్వతి. ఆలోచనే అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకిలా చేస్తుందో మాకు అంతుపట్టడం లేదు. ఆంటీ నిన్ను దూరంగా ఉండమన్నా కూడా నువ్వు తన బాగోగుల గురించి అడుగుతున్నావా పార్వతి? అయ్యగారు, అమ్మగారు, వీళ్ళిద్దరే కదా అమ్మాయి గారు మనకి దిక్కు. దిక్కు మొక్కు అంటున్నావేంటి పార్వతి? ఏమైంది? నువ్వు చేసే పనులకి ఇంకా ఏమవుతుంది? చిరాగ్గా ఉంది. విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకుని తిరిగి నన్నే బెదిరిస్తున్నావేంటి? అఖిలకి రాని, అప్పుడు చెప్తాను. బావగారి మాట మీరు వింటున్నట్టే నేను అఖిలక్క మాట వింటున్నాను. తప్పే ఉంది? నేను కాఫీ పెట్టుకొస్తాను అయ్యగారు.
అఖిలాండేశ్వరిలా ఉంటాను కాని తనలానే ఉండడం నా వల్ల కాదని మీకు తెలీదు పాపం. మెట్లు దిగుతుంటే నీ భార్య నీకోసం దిగుతుందనుకుంటున్నావా శివశంకర్? 25 క్రితం మరుగుపడ్డ జ్ఞాపకాలు గుర్తొస్తే నీ కనుబొమ్మలు ముడిపడి నన్ను మౌనంగా చూసేవి. ఏంటి అలా చూస్తున్నారు? అఖిల, నువ్వేనా? పసికట్టేశారా? కళ్ళు ఎర్రబడేలోపు రివాల్వర్ తీసి గురి పెడతాను. కొత్తగా కనిపిస్తున్నావు, అందుకే అడిగాను. నచ్చని వాటి వైపు కన్నెత్తి కూడా చూడను నువ్వు కళ్ళకి దగ్గరగా వేసుకున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. అక్క, అవ్వక్కైపోయాను. ఆవకాయ పండులో ఉన్నావక్క. బావగారు అద్దరిపోలా? నాకు నచ్చలేదు. మీకు నచ్చకపోయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుపోతున్నారు కదా డాడ్. ఈ నగలు పూసలు ఎక్కడ తీసుకున్నావక్క? నా అరుపును కూడా నీ మెరుపు డామినేట్ చేసేలా ఉందక్క. అక్కక్క, ఒక్క సెల్ఫీ అక్క. నో అక్క, నా పక్కన నిలబడి ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే నాకు నచ్చదు. అదేంటక్క, ఉత్సవాలకు ముందు సెల్ఫీ అనగానే నన్ను గువ్వ పిల్లలా మురిపంగా దగ్గరకు తీసుకొని క్లిక్ క్లిక్ మని 4-5 సెల్ఫీలైనా దిగేదానివి కదా. అంటే అది ఇప్పుడున్న పొజిషన్లో ఫోటోలకి పోజ్ ఇవ్వలేను అంటున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ అక్క. అమ్మగారు, కాఫీ. ఇప్పుడు ఎట్టా ఉన్నది అమ్మగారు? నొప్పి అంత త్వరగా తగ్గదు పార్వతి. బాంబు దాడి కదా. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోకన్నా ఆంటీ. ఆగో, ఎక్కడికి పార్వతి? పెద్దబాబు గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను గారు. అక్కర్లేదు. ఆ గదికి వెళ్ళొద్దని నీకు నేను చెప్పాను. భవానీ కూడా చెప్పే ఉండాలి. చెప్పానక్క, చెప్పాను. అదేంటకిలా, కాఫీ ఇవ్వకూడదా, మాట్లాడకూడదా? భార్యాభర్తలకి ఆ మాత్రం ప్రైవసీ ఉండదా?